హలో అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సరే అండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో, నేను ముందుగా చెప్పినట్లుగా ఈ క్లాస్‌లో మనం మీరు బయట చూస్తుంటారు కదా! అడ్వర్టైజ్‌మెంట్స్ గానీ, పోస్టర్స్ గానీ, బ్రోచర్స్ గానీ, స్మాల్ బుక్లెట్స్ గానీ, అవన్నీ కూడా ఎలా తయారు చేయొచ్చు? పవర్ పాయింట్‌లో చేయాలనుకుంటే మనం ఎలా చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేయబోతున్నానండి. సో, దానికోసం నేను మామూలుగా పవర్ పాయింట్ ఓపెన్ చేసి పెట్టాను. మీరందరూ పవర్ పాయింట్ వాడుతున్నారు. ఆల్రెడీ కొంత అనుభవం ఉంది. అంటే పవర్ పాయింట్ జస్ట్ మీకు అది ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అందులో ప్రెజెంటేషన్స్ గాని, ఇటువంటివి డిజైన్స్ చేయగలరు అనే ఒక ఐడియా ఉంటే చాలు. ఎలా చేయాలి అనేది మనం ఈ క్లాసెస్‌లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. బేసిక్స్ కూడా చెప్తాను. అంటే పర్టిక్యులర్ డిజైన్ మనం చేయాలంటే దానికి రిలేటెడ్ బేసిక్స్ నేను కవర్ చేస్తూ చెప్తానండి. అవి నేర్చుకుంటేనే మీరు ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా చేయగలరు కదా! సో, దానికోసం నేనిప్పుడు ఏం చేస్తానంటే మామూలుగా మీరు ఏదైనా ఒక డిజైన్ రిసోర్సెస్ వెబ్‌సైట్ చూసారనుకోండి. అందులో కొన్ని మనకు డిజైన్స్ కనిపిస్తాయి బయట. సో, అది మనం ఎలా చేయొచ్చనేది డిస్కస్ చేద్దాం. నేను గూగుల్‌కెళ్తున్నాను. గూగుల్‌కెళ్ళిపోయి మనకి ఒక వెబ్‌సైట్ ఉంది. freepik.com అని ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో మీరు చూసినట్లయితే మనకి టెంప్లేట్స్ అనే కేటగరీ ఉంటుంది. ఇక్కడ టెంప్లేట్స్. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్. ఇవి మనం పవర్ పాయింట్‌లో ఎక్కువగా చేయము. టెంప్లేట్స్ అనేవి ఎక్కువగా టెంప్లేట్స్ కేటగరీలో ఉన్నవి మనం పవర్ పాయింట్‌లో ఎక్కువ వరకు చేస్తుంటాం. సో, ఇందులో అసెట్ టైప్‌లో ఒకసారి నేనేం చేస్తానంటే వెక్టార్స్ అండ్ పీఎస్‌డీస్ 2 పెడుతున్నాను. సో, ఇందులో మనకు కనిపించేటివి ఓకే. వెక్టార్స్ మెయిన్‌గా చేస్తుంటాం అన్నట్టు. లేదంటే మనం ఫిల్టర్ తీసేయొచ్చనుకుంటా. ఓకే. తీసేయొచ్చా? ఓకే. తీసేస్తాను. సో, అన్నీ మనకు అంటే అన్ని రకాల డిజైన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ థింగ్ అండి. ఇది మనం మెయిన్‌గా ఫోటోషాప్ అటువంటి దానిలో చేసుకోవచ్చు. బట్ ఇందులో కూడా కొంతవరకు అచీవ్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ గనుక మీరు చూసినట్లయితే మెయిన్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేదుంది. బట్ విల్ ట్రై టు డూ థిస్ వన్. ఓకే. ఒక పోస్టర్ ఏదన్నా చేయాలనుకోండి. ఓకే. ఓకే. దీని బదులు మనం నెక్స్ట్‌కెళ్ళిపోదాం రండి. కొంచెం ఆఫీషియల్‌గా ఉన్నది. ఓకే. ఇదొకటుంది. ఇది నేను అంతకుముందు వేరే క్లాస్‌లో నేర్పించాను. నేను వీలైతే ఆ క్లాసెస్ కూడా మీకు ఇస్తాను. అప్పుడు మీరు నేర్చుకుంటారు. మళ్ళీ మీరు నేను మళ్ళీ చెప్పాననుకోండి సేమ్ థింగ్ అవుతుంది గదా! సో, అందులో మీరు అడిషనల్‌గా నేర్చుకుంటారు. నేను రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాను. ఇది కూడా నేను చెప్పాను. చెప్పనివి నేను చెప్తానిప్పుడు. ఓకే. సో, ఇది చూడండి. ఇక్కడ మీరు ఈ డిజైన్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది మనం చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, దీన్ని నేనేం చేస్తున్నానంటే ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్ అంటున్నాను. అన్న తర్వాత జస్ట్ ఇది రెఫరెన్స్ కింద తీసుకుంటాం. ఓకే. సో, దీన్ని నేను ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసుకుంటాను యాస్ ఎ రిఫరెన్స్ ఇమేజ్. ఇక్కడ పవర్ పాయింట్ క్లాసెస్ అని ఫోల్డర్ పెడుతున్నాను. పవర్ పాయింట్ క్లాసెస్. ఓకే. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు డేట్‌తో 7th పోస్టర్ డిజైన్ బ్యానర్ వి కెన్ సే బ్యానర్ నాట్ పోస్టర్. పోస్టర్ అంటే మనం గోడ మీద పెట్టేది బ్యానర్ అని పోస్ట్ అంటాం. బ్యానర్ అంటే మామూలుగా వాట్సాప్‌లో గాని ఎక్కడైనా ఆన్‌లైన్‌లో షేర్ చేసేది కూడా బ్యానర్ అవుతుంది. బయట ప్రింట్ చేసేది కూడా బ్యానర్ అంటుంటాం. ఓకే. సో, బ్యానర్ ఓకే. ఓకే. సో, ఇది సరిపోతుంది బ్యానర్ డిజైన్. కన్ ఇది నేను ఇందులో ఏం చేశాను, ఇది రిఫరెన్స్ లాగా పెట్టుకుంటాను. జస్ట్ సేవ్ అన్నాను అంతే. అది రిఫరెన్స్ ఇమేజ్ వచ్చేసింది. మనకి అంటే ఈ డిజైన్ ఒక క్లాస్‌లో కంప్లీట్ కాలేదనుకోండి, మళ్ళీ మనము ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చి చూడకుండా డైరెక్ట్‌గా మనకి ఆ ఫోల్డర్‌లో రిఫరెన్స్ అని ఇమేజ్ అని ఉంటుంది. అది నేను బయట ఓపెన్ చేసి పెడతాను. ఓపెన్ చేసి పెట్టాక అది ఎలా చేయొచ్చు? మొత్తం సైజ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఏదైనా డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం సైజ్ సెట్ చేసుకోవాలి. సో, ఆ సైజ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. పవర్ పాయింట్ క్లాసెస్. ఓకే. ఓకే. సో, ఇందులో చూసినట్లయితే మెయిన్‌గా ఫస్ట్ మీరు గమనించాల్సింది
సైజ్. యాక్చువల్గా నేను ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇలా మెసేజ్ వచ్చిందండి. ఈ ఈ ఫైల్ నేమ్ చూపిస్తుంది. వీడియో వీడియో AV1 వీడియో ఎక్స్టెన్షన్ రిక్వైర్డ్ టు డిస్ప్లే దిస్ ఫైల్ ఉంది. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అంటున్నాను. డూ యూ మీన్ స్విచ్ ఆఫ్? ఎస్ అంటున్నాను. సో ఆ ఫైల్ .avif అంది ఎక్స్టెన్షన్. చూడండి, మామూలుగా మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి JPG ఫార్మాట్లో ఉందనుకోండి, బాగానే ఓపెన్ అవుతుంది. ఓకే, కానీ ఇప్పుడు AVIF అనేది కొత్తగా వచ్చిన ఫైల్ ఫార్మాట్. సో ఆ ఫైల్స్ మీకు ఓపెన్ కాకుంటే మీరు కూడా, మీకు ఆ మెసేజ్ వస్తే మీరు ఓకే అనండి. ఓకే అన్న తర్వాత AV1 వీడియో ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయమంటుంది. ఇన్స్టాల్ చేస్తే ఆ కొత్తగా వచ్చిన ఫైల్ ఫార్మాట్స్ అని మీకు ఓపెన్ అవుతుంది అంటుంది. సో ఇన్స్టాల్ అంటున్నాను. ఇన్స్టాల్ అయిన తర్వాత అది డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అది మరి ఓపెన్ అవుతుందా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో మనకు అది ఓపెన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఓకే, ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అంటే మనకి ఇలా ఇలా వచ్చింది ఒకటి. బట్ మీడియా అండ్ మూవీస్, ఓకే, ఇది అవసరం లేదు. జస్ట్ మినిమైజ్ చేస్తున్నాను. ఇది కూడా మినిమైజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ నేను ఆ ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓపెన్ అవుతుందా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది, చూసారా? సో ఇలా ఓపెన్ అయింది. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఈ బయట ఏదైతే కనిపించిందో అది జనరల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు, డిజైన్ చేసినప్పుడు అది చేయం. ఇది ఏంటంటే వేరే వాళ్ళకి మనం చేసిన డిజైన్ని డిస్ప్లే పెట్టాలి అనుకుంటే ఇలా ఈ డిజైన్ని ఒక బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసి దానికి షాడో యాడ్ చేసి పంపిస్తుంటారు డిస్ప్లే పర్పస్. కానీ రియల్గా ప్రింటింగ్ పంపించేటప్పుడు కానీ అది ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. క్లయింట్ అంటే క్లయింట్కి చూపిస్తే ఒక క్లయింట్కి ఇలా పెట్టేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇలా రాస్తాం. ఓకే, కానీ ఒరిజినల్ డిజైన్ వచ్చేసి లోపల ఉన్నది మాత్రమే మనకు ఫైనల్గా అవుట్పుట్ డిజైన్. మనం ఇది బయట వాట్సాప్లో కానీ ఫైనల్గా షేర్ చేయాల్సిన డిజైన్ అనుకోండి. ఓకే, సో దీన్ని చేయాలంటే ఎలా అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే వెనకాల ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకు ఒక నైస్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చూసారా? సో ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ గురించి నేను కొద్దిగా డిస్కస్ చేస్తాను. ముందుగా మనం ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఎలా తీసుకోవచ్చు అనేది తీసుకొని మనం ఎలా ప్లేస్ చేసుకోవచ్చు అనేది నేర్పిస్తాను. దాని తర్వాత మనం అది చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు అని కూడా కొద్దిగా బ్రీఫ్ ఇస్తాను. అది మొత్తం చేస్తే టైం పడుతుంది, బట్ నేను బ్రీఫ్ ఇస్తాను. మీరు తర్వాత ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో మామూలుగా మీరు ఇటువంటి నైస్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఇలా టైప్ చేయండి. ఇదే వెబ్సైట్లో కూడా టైప్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ గ్రీన్ ఇవి హారిజంటల్ లైన్స్ ఉన్నాయి మధ్యలో, హారిజంటల్ లైన్స్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ హారిజంటల్ గ్రేడియంట్, హారిజంటల్ లైన్స్ విత్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఇలా టైప్ చేశాను అనుకోండి, ఏమైనా వస్తుందా ఒకసారి చూద్దాం. హారిజంటల్ నేను స్పెల్లింగ్ టైప్ చేశాను, కరెక్ట్ చేస్తాను. హారిజంటల్, హారిజంటల్. ఓకే, సో ఇలా టైప్ చేస్తే మనకు ఇలా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అంటే మీరు ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు దాన్ని డీటెయిల్డ్గా మీకు ఎలా కావాలనుకుంటున్నారు అనేది ఆ కీవర్డ్స్ కనుక రాశారంటే మీకు వస్తుంది నైస్గా. సో దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే మీ డిజైన్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మంచిగా కనిపించేది ఏదైనా ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది కదా, సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఎలా అనేది చూద్దాం ఒకసారి. సో రైట్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటున్నాను. ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అన్న తర్వాత మనకి డౌన్లోడ్ అంటే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేసేసి ఇది డౌన్లోడ్ అయింది జిప్ ఫైల్. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్న తర్వాత మనకి ఎక్స్ట్రాక్ట్ అంటే ఇలా వచ్చేస్తుంది. ఇది నార్మల్ ఫోల్డర్ లాగా వస్తుంది జిప్ ఫైల్. ఇప్పుడు నేను ఫైల్ నేమ్ చూసుకోవాలి. అబ్స్ట్రాక్ట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్, చూడండి, అబ్స్ట్రాక్ట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ షైనీ లైన్స్. సో ఇది నార్మల్ ఫోల్డర్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇది నేను రైట్ క్లిక్ చేసి వ్యూ ఫైల్స్ అరేంజ్మెంట్ చూసినట్లయితే వ్యూలో సార్ట్ బై డేట్ మాడిఫైడ్ ఉంది. సార్ట్ బై డేట్ మాడిఫైడ్ ఇలా పెడితే ఏంటంటే రీసెంట్గా మనం డౌన్లోడ్ చేసింది కానీ
రీసెంట్గా మనం మాడిఫై చేసింది, కానీ పైన మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి. అలా కాకుండా మీరు వ్యూలో సార్ట్ బై నేమ్ పెట్టుకున్నారనుకోండి, వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏది డౌన్లోడ్ చేసాం, మనకు స్టార్టింగ్ లెటర్ గుర్తు లేదనుకోండి, మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేస్తున్నట్లయితే సార్ట్ బై డేట్ పెట్టుకోండి, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అబ్స్ట్రాక్ట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ షైన్ లెన్స్, ఇది జిప్ ఫైల్. ఇది నేను ఆల్రెడీ నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ చేశాను కాబట్టి ఇది డిలీట్ చేస్తున్నాను. మనకు ఎందుకంటే డబుల్ ఫైల్స్ ఉంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నాను, ఇది సరిపోతుంది. వ్యూలో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, ఇందులో చూసినట్లయితే మనకి ఇప్పుడు అడోబీ ఇల్లస్ట్రేటర్, ఏఐ అంటే అడోబీ ఇల్లస్ట్రేటర్ ఫైల్. ఇది వచ్చేసి ఈపీఎస్ ఫైల్, ఇది కూడా వన్ ఆఫ్ ద వెక్టార్ ఫైల్ ఫార్మాట్. ఇది మనకు జేపీజీ అంటే మనం ఒక రాస్టర్ ఇమేజ్ ఫైల్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు లేఅవుట్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు ఓపెన్ చేస్తే మళ్ళీ అది అడోబీ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్కి వెళ్తుంది. సో గ్రాఫిక్ డిజైనింగ్ విత్ అడోబీ ఇల్లస్ట్రేటర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్తాను. ఇది మామూలుగా జనరల్గా మనం డిజైన్ చేసుకోవాలంటే ఎగ్జిస్టింగ్ జేపీజీ ఫైల్స్ అయినా కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. సింపుల్గా ఇది ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి కాపీ అనండి, లేదంటే అక్కడ వెళ్ళి ఇన్సెట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇది చేసే ముందు మనం సైజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ పాయింట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇలా వచ్చింది, కానీ మీరు డిజైన్ చూసినట్లయితే ఇది ఒక స్క్వేర్ లాగా ఉంది. ఓకే, సో దీన్ని నేను కాపీ చేస్తాను. కాపీ చేసి పవర్ పాయింట్లో జస్ట్ పేస్ట్ చేస్తాను. ఇలా పేస్ట్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఒకసారి ఇది ఏ రేషియోలో ఉంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. ఎలా చెక్ చేయొచ్చు అంటే దీన్ని మీరు క్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్లిక్ చేసి పిక్చర్ ఫార్మాట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రాప్ అని ఉంటుంది. ఈ క్రాప్ తీసుకొని ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. ఈ మనకు డిజైన్ ఎంత వరకు ఉందో అంతవరకే క్రాప్ చేస్తున్నాను. ఇలా చేస్తే మనకి ఇది ఏ రేషియోలో ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. చూద్దాం అది. సో ఇంతవరకు క్రాప్ చేస్తున్నాను. మనకు అంటే మీకు సైజ్ చెక్ చేయడం, ఏ రేషియోలో ఉంది చెక్ చేయడం కోసం ఇలా క్రాప్ చేస్తున్నాను. తర్వాత మనం ఓన్ డిజైన్ అనేది చేద్దాం. సో ఇలా క్రాప్ చేసిన తర్వాత బయట క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పిక్చర్ ఫార్మాట్లో సైజ్ అనేది తెలుస్తుంది. 6.09, 6.1 అంటే ఇది ఆల్మోస్ట్ అంటే కొద్దిపాటి తేడాతో హైట్ విడ్త్ అనేది సేమ్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఒక స్క్వేర్ డిజైన్. రెక్టాంగిల్ అంటే విడ్త్ హైట్ డిఫరెంట్గా ఉంటుంది. సో స్క్వేర్ అంటే విడ్త్ హైట్ సేమ్ ఉంటుంది. సో మనం ఇది డిజైన్ చేయాలి అంటే మన ప్రజెంటేషన్ యొక్క ఈ స్లైడ్ అనేది మనం స్క్వేర్ సైజ్కి మార్చుకోవాలి. ఓకే, స్క్వేర్ సైజ్కి మార్చుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మామూలుగా స్క్వేర్ సైజ్ అంటే మీరు ఏదైనా ఒక సైజ్ పెట్టుకోవచ్చు. 8x8, 8 inches by 8 inches, 10 inches by 10 inches. కానీ ఒక ఇన్స్టాగ్రామ్కి మీరు పంపించాలనుకోండి, లేదంటే వాట్సాప్కి పంపించాలనుకోండి. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తుంటారు. సో అటువంటి వాటిలో పోస్ట్ చేయాలనుకోండి, ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో స్క్వేర్ డిజైన్కి డైమెన్షన్స్ ఎంత అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. మామూలుగా నాకైతే తెలుసు 1080 by 1080 పిక్సెల్స్ అని ఉంటుంది. పిక్సెల్స్ అంటే అది వన్ ఆఫ్ ద యూనిట్. మనకు సెంటీమీటర్, ఇంచెస్, మిల్లీమీటర్ ఎలానో పిక్సెల్స్ కూడా ఒక యూనిట్. మనకి స్క్రీన్ డిజైన్ చేసేటప్పుడు స్క్రీన్ రిలేటెడ్ అంటే ఇంటర్నెట్లో మనం పోస్ట్ చేసుకునే బ్యానర్స్ కానీ వీడియోస్ కానీ అవి డిజైన్ చేసినప్పుడు యూజ్ చేసే వన్ ఆఫ్ ద యూనిట్ సిమిలర్ టు సెంటీమీటర్, ఇంచెస్ అవి. ఓకే, అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సైజు నేను చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. లేదు మీరు మర్చిపోయారంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇలా టైప్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ సైజ్ అన్నారనుకోండి, స్క్వేర్ సైజ్ అన్నారనుకోండి, మీకు ఇలా వస్తుంది ఇంటర్నెట్లో 1080 pixels by 1080 pixels. అయితే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు నేను పవర్ పాయింట్లోకి వస్తే ఈ స్లైడ్ చేంజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తే ఎలా వస్తుంది గమనించండి. ఇప్పుడు డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళాలి. ఓకే, డిజైన్ అనే ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్లైడ్ సైజ్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా డిజైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు దేని పర్పస్ చేస్తున్నారు, దాని సైజ్ ఏంటి అనేది మీరు డిస్కస్ ఆలోచించి
ఇక్కడ కస్టమ్ స్లైడ్ సైజ్ అని క్లిక్ చేసిన తర్వాత సైజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 13.33 ఇంచెస్ ఉంది, 75 ఇంచెస్ ఉంది. కానీ మనకు డిజైన్ ఇక్కడ ఇంటర్నెట్లో చూపించేది పిక్సెల్స్లో చూపిస్తుంది. సో మరి దీన్ని మనం ఇక్కడ పిక్సెల్స్కి మామూలుగా షార్ట్ ఫామ్ వచ్చేసి పిఎక్స్. నేను 1080 పిక్సెల్స్ ఇలా టైప్ చేస్తే 1080 పిక్సెల్స్ ఇలా టైప్ చేస్తే సిస్టమ్ అంటే పవర్ పాయింట్ ఆటోమేటిక్గా 1080 పిక్సెల్స్ ఇంచెస్లోకి కన్వర్ట్ చేస్తే, అంటే పవర్ పాయింట్ ఇంచెస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎంత ఉంటుంది అనేది పవర్ పాయింటే క్యాలిక్యులేట్ చేసుకొని మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 600 పిక్సెల్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి 600 పిఎక్స్ అని టైప్ చేయాలి. టైప్ చేసి ట్యాబ్ కొడితే 600 పిక్సెల్స్ ఈజ్ ఈక్వల్ టు 6.25 ఇంచెస్ అలా పవర్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. కానీ మన రిక్వైర్మెంట్ 1080 పిక్సెల్స్ కదా, 1080 పిక్స్ ఇలా పెట్టేసి ఓకే అంటాం. తర్వాత ఓకే అంటాం అంతే. ఓకే అన్న తర్వాత ఇలా వస్తుంది. ఇది ఏంటి అనేది చూడండి. ఇప్పుడు మ్యాక్సిమైజ్ ఉంది, మినీ ఎన్షూర్ టు ఫిట్ ఉంది. మరి ఇందులో ఉన్న ఇమేజెస్ అంటే ఆల్రెడీ మీరు డిజైన్ చేశారనుకోండి, మీరు పేపర్ సైజ్ చేంజ్ చేస్తున్నారు, మరి అందులో ఉన్న డిజైన్ సైజును పెంచాలా తగ్గించాలా అనేది ఇక్కడ అడుగుతుంది మనని. అయితే ఇక్కడైతే మనకు ఈ స్లైడ్లో ఏం లేదు, బట్ ఇది ఒకటి ఉంది. ఇది పెద్దగైనా చిన్నగైనా పర్వాలేదు, కాబట్టి ఎక్కువ ప్రాబ్లమే ఉంది. కానీ మీరు రియల్ ప్రాజెక్ట్ ఏదైనా చేసిన తర్వాత సైజ్ చేంజ్ చేసేటప్పుడు మీకు ఇలా మెసేజ్ వస్తే మీరు ఏ డిసిషన్ తీసుకోవాలని నేను చెప్తాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే మ్యాక్సిమైజ్ అంది. అంటే మీరు ఒక డిజైన్ చేశారు, అది చిన్నగా ఉంది, పేపర్ సైజు పెంచుతున్నారు అనుకోండి, అంటే చిన్న డిజైన్ నుంచి పెద్ద సైజ్కి మీరు మారుస్తున్నారు అనుకోండి, మ్యాక్సిమైజ్ పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు చేసిన డిజైన్ పెద్దది, పేపర్ సైజ్ ఇప్పుడు చిన్నగా చేస్తున్నారు, అంటే స్లైడ్ సైజ్ చిన్నగా చేస్తున్నారు, అటువంటప్పుడు ఎన్షూర్ టు ఫిట్ అనాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్లైడ్ సైజ్తో పాటు డిజైన్ కూడా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆ స్లైడ్ సైజ్తో పాటు డిజైన్ కూడా పెద్దగా అవుతుంది. మీరు ఇది ఏదైనా ఒకటి కంపల్సరీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటేనే అది బాగా వస్తుంది. మీరు రాంగ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఏమవుద్ది, కొంచెం అంత గజిబిజిగా అయిపోతుంది. అలా చేయడం. బట్ మీకు ఏదైనా సరిగా రాలేదనుకుంటే మీరు అండూ చేసేసి, అండూ అంటే Ctrl+G బటన్ నొక్కితే అండూ అయిపోతుంది. నొక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి స్లైడ్ సైజులోకి వెళ్ళి చేంజెస్ చేసి చూడండి. ఇప్పుడు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నది కాకుండా వేరేది సెలెక్ట్ చేసుకోండి. ఇది మొదట్లో మీకు కనుక కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే. సో ఇప్పుడు నేను చూడండి, ఈ డిజైన్ అనేది అంటే బయటున్న లోపలున్న సేమ్ రూల్. ఈ డిజైన్ అనేది చిన్నగా ఉంది. ఓకే, చిన్నగా ఉందా, మనకు అది ఎలా తెలుస్తుంది అంటే స్లైడ్ సైజుని బట్టి. స్లైడ్ సైజ్ కామన్గా స్లైడ్ సైజ్ వచ్చేసి మనకు 13.333 ఇంచెస్. మీరు నోట్ చేసుకోండి వీలైతే, లేదంటే రికార్డెడ్ సెషన్ ఉంటుంది అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. విడ్త్ వచ్చేసి జనరల్గా మీరు ఒక స్లైడ్ ఓపెన్ చేసినప్పుడు 13.333 ఇంచెస్ విడ్త్ ఉంటుంది. హైట్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంటుంది. మనం ఇప్పుడు చేసేది 13.333 ఇంచెస్ టు 11.25, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. హైట్ ఏం చేస్తున్నాం, 7.5 ఇంచెస్ టు 11.25 ఇంచెస్ పెంచుతున్నాం. సో ఇక్కడ ఒకటి పెంచుతున్నాం, ఒకటి తగ్గిస్తున్నాం. బట్ ఓవరాల్గా విడ్త్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదా, అంటే ఎంత ఉంది. ఓకే, దీని గురించి మర్చిపోండి. ఈ సైజ్ అనేది మామూలుగా గమనించండి. సో ఈసారి మనం ఏం చేద్దాం అంటే మ్యాక్సిమైజ్ టు ఫిట్ పెట్టుకుందాం. మ్యాక్సిమైజ్ పెట్టుకుంటే ఏమైంది, మన స్లైడ్ సైజ్ చేంజ్ అయినప్పుడు ఇది కూడా చేంజ్ అయిపోయింది, లేదంటే అది కొంచెం డిఫరెంట్గా కనిపించేది. ఓకే, ఇప్పుడు నేను తీసుకొచ్చి, సరే ఇది నేను ఏం చేస్తాను అంటే ఇది ఇక్కడ డిలీట్ చేస్తాను. మనకి ఇవన్నీ అవసరం లేదు, మనం ఫ్రెష్గా డిజైన్ చేస్తున్నాం కదా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, కరెక్ట్గా ఈ సైజులో ఉంటుంది. ఈ సైజులో ఉంటుంది. సో ఇలా మనం డిజైన్ చేసుకుంటాం. మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలంటే ఎలా అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ స్లైడ్ అంటాను. డూప్లికేట్ స్లైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక కొత్త స్లైడ్ వచ్చింది. ఈ ఫస్ట్ స్లైడ్లో ఈ ఇమేజ్ని, శాంపిల్ ఇమేజ్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ అంటున్నాను. దిస్ పీసీలో సేమ్ ఇంతకుముందు ఫైల్ ఎక్కడైతే ఫోల్డర్ ఎక్కడైతే పెట్టానో అక్కడే సేవ్ చేస్తాను. పవర్ పాయింట్ క్లాసెస్ February 2nd. ఓకే,
కంట్రోల్ C F2 కొట్టాను. షార్ట్ కట్ అంటే నాకు ఇదే పేరుతో ఫైల్ నేమ్ సేవ్ కావాలి అనుకుంటున్నాను. మళ్ళీ నేను 7th February 2024 అదంతా టైప్ చేసే బదులు ఫోల్డర్ మీద క్లిక్ చేసి F2 ప్రెస్ చేస్తే రీనేమ్ ఆప్షన్స్ వస్తుంది. కానీ ఇక్కడ నేను రీనేమ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ రీనేమ్ చేయడానికి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ రీనేమ్ కాదు. కంట్రోల్ C అంటాను. కాపీ అయింది. ఇక్కడికి వచ్చి కంట్రోల్ V అంటాను. అంటే ఇవన్నీ కూడా టైం సేవింగ్ టిప్స్. మీకు వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ సేవ్ అనకూడదు. ఫోల్డర్లోకి ఎంటర్ అయిపోయి చేస్తాం. ఎందుకంటే మనం రేపటి క్లాస్లో 8th February వేరే ఏదైనా బ్రోచర్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి. అందులో ఆ ఫైల్స్ పెట్టుకుంటాం. ఒక కేటగిరీ లాగా ఉంటుంది. అంటే ఇలా ఫైల్స్ అనేది నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే మీకు వర్క్ గాని తర్వాత ఎప్పుడైనా వెతకాలంటే ఈజీగా అవుతుంది. జస్ట్ సేవ్ అంటున్నాను. అన్న తర్వాత మనకు ఇలా వచ్చింది. సో, ముందుగా ఈ డిజైన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం పెట్టుకోవాలి. మనం సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. ఇన్సర్ట్‌లోకి వెళ్ళిపోయి పిక్చర్ థిస్ డివైస్‌లో ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో ఉంటుంది. ఓకే. నా దగ్గర 2 డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఒకటి డీలో కూడా ఉంది. డీలో ఉన్నట్టుంది డౌన్‌లోడ్స్. ఇది కాదు. డి డ్రైవ్‌కి వెళ్తాను. కిందికెళ్తే డి డ్రైవ్ ఉంటుంది. డి డ్రైవ్‌లో కూడా డౌన్‌లోడ్స్ అక్కడ ఉన్నట్టుంది. ఓకే. సో, ఇక్కడ డి డ్రైవ్‌కొచ్చాను. నేను ఇంతకుముందు చెప్పాను గదా! మనకు ఆ ఫైల్ ఎక్కడుందో తెలియలేదు అనుకుంటే రైట్ బటన్ ప్రెస్ చేసి సార్ట్ బై తెలిస్తే నాకు కనిపిస్తుంది. కానీ ఒకవేళ కన్‌ఫ్యూజన్‌గా ఉంటే సార్ట్ బై డేట్ అని పెట్టుకున్నాననుకోండి. రీసెంట్‌గా డౌన్‌లోడ్ చేసింది గాని, మోడిఫై చేసింది గాని పైన వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇక్కడొస్తుంది. అయితే ఇది ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఎలా అంటే మళ్ళీ మనకు వేరే కొన్ని ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఆ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు పవర్ పాయింట్‌లో మెయిన్‌గా ఎలా డిజైన్ చేయాలని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, దీన్ని సింపుల్‌గా మనం క్రాప్ చేద్దాం. క్రాప్. ఇలా క్రాప్ చేస్తే ఏమవుద్దంటే కింద పార్ట్ అనేది మనకు హైడ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను సైజ్ ఏం చేస్తానంటే ఇలా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవచ్చు. లేదు మీకు కొంచెం ఆహ్, ఇలా రెక్టాంగిల్ లాగా కావాలంటే ఇలా పెంచేసేసి అడిషనల్‌గా ఉన్న డిజైన్‌ని మీరు ఇలా క్రాప్ చేసుకోవచ్చు. పేపర్ సైజ్ వరకు ఇలా క్రాప్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంతకుముందు ఎలా ఉందో అలా పెట్టేసుకున్నాను. అన్‌డూ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా నేను హైట్ అనేది పెంచుతాను. నాకు ఇలా ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ అనేది తయారైంది. సో, మీరు కూడా ఒకటి డిజైన్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మీ డిజైన్‌కి తగ్గట్టుగా ఒక బ్యాక్‌గ్రౌండ్ గూగుల్‌లో డిస్క్రిప్షన్ నీట్‌గా ఇవ్వండి. ఏ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి? గ్రేడియంట్ అంటే సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్. గ్రేడియంట్ అంటే మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. అయితే ఆ గ్రేడియంట్ ఏ కలర్స్‌తో మిక్స్ కావాలి? గ్రీన్ కలర్. సో, నేను విత్ గ్రేడియంట్ అని కొట్టాను అక్కడ సెర్చ్ చేసేటప్పుడు. కాబట్టి నాకు గ్రేడియంట్ ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంది. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అలా వచ్చింది. విత్ హారిజాంటల్ లైన్స్ అని కొట్టాను. కానీ ఇక్కడ హారిజాంటల్ కాకుండా డయాగోనల్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. అంటే ఫస్ట్ రిజల్ట్స్‌లో కొన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. కానీ అది నాకు నచ్చలేదు. బట్ సిమిలర్ కీవర్డ్స్‌తో వచ్చిన డిజైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకున్నా. ఒకసారి కంట్రోల్ కొడుతున్నాను. నెక్స్ట్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో సార్ ఈ రెఫరెన్స్ పోస్చర్‌లో కనిపించట్లేదు కదా సార్ గ్రేడియంట్ లైన్స్ అది. ఆ! చూడండి. గ్రేడియంట్స్ లైన్ కాదండి. ఓకే. హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడ చూడండి హారిజాంటల్ లైన్స్. నేను ఈ ఇది దృష్టిలో పెట్టి యెస్ సార్. ఈ స్ట్రైప్స్ లాగా ఇట్లా మధ్యలో గీతల్లాగా ఉన్నాయి గదా! సో, అలా ఉంది గాబట్టి నేను డిస్క్రిప్షన్‌లో సెర్చ్ చేసేటప్పుడు అలా పెట్టాను. గ్రేడియంట్ ఎలా అవుతుందంటే ఇక్కడ లైట్ గ్రీన్ ఉంది. ఇక్కడ డార్క్ గ్రీన్ ఉంది. కాబట్టి ఇది గ్రీన్ గ్రేడియంట్ అని అనుకోవచ్చు. ఆ ఐడియాస్‌తో నేను సెర్చ్ చేశాను. మీరు చూసేది ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ నచ్చిందనుకోండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మీరు డిస్క్రైబ్ చేస్తే అటువంటి బ్యాక్‌గ్రౌండ్స్ మీకు ఇంటర్నెట్‌లో సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్స్ దొరుకుతాయి. దాన్ని మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఓకే. సో, ఇలా మనం సెట్ చేసుకున్నాం. తర్వాత ఇది అబ్జర్వ్ చేయండి. ఒక లోగో ఉంది. సో, మనం ఏదైనా ఒక లోగో అది గూడా ఇంటర్నెట్‌లో నుంచి తీసుకున్నాం. అయితే మనకి ఇంటర్నెట్‌లో నుంచి లోగోస్ తీసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో రావడం, లేదంటే అది కొంచెం క్లియర్‌గా లేకపోవడం. అటువంటివి మరి ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. మనకు దొరికిన లోగోను బట్టి. ఓకే. సో, నేనిప్పుడు గూగుల్‌లోకెళ్తున్నాను. మీరు ఏదైతే చేస్తున్నారో మీ లోగో మీ దగ్గర ఉండొచ్చు. దానికి అంత ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. బట్ అందులో వచ్చే ప్రాక్టికల్ డిఫికల్టీస్ మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ నేను లోగో అని టైప్ చేస్తున్నాను.
టైప్ చేస్తే ఇమేజెస్లోకి వెళ్తున్నాను గూగుల్లో. సో ఇందులో ఏదైనా ఒక లోగో, కొంచెం మనకి లోగో ఎలా ఉండాలంటే, ఓకే ఇది ఒకటి ఉంది. ఓకే, సో దీన్ని నేను అక్కడ పెడితే, ఆ బ్యాక్గ్రౌండ్ మీద పెడితే ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ డార్క్ కలర్ కదా. ఓకే, ఒకసారి పెట్టి చూపిస్తాను. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, దీన్ని డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అన్నప్పుడు మనకు ఒక లోగో ఇలా వస్తుంది. సేమ్ జిప్ ఫోల్డర్లో వచ్చింది. రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్న తర్వాత నాకు నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో బర్డ్ కలర్ఫుల్ లోగో వచ్చింది. ఇక్కడ బర్డ్ కలర్ఫుల్ లోగో నార్మల్ ఫోల్డర్ లాగా వచ్చింది. ఇది డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఓకే, ఈ ఈపీఎస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం మెయిన్గా ఇప్పుడు పవర్ పాయింట్లో డిస్కస్ చేస్తున్నాం. పవర్ పాయింట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పవర్ పాయింట్లో జేపీజీ ఫైల్ అనేది మీరు ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈపీఎస్ ఫైల్ అనేది అంత ఈజీ కాదు, అది సపోర్ట్ చేయదు. బట్ దానికి వేరే మెథడ్స్ ఉంటాయి, అవసరమైనప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికి ఈ జేపీజీ ఫైల్ని డైరెక్ట్గా కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పవర్ పాయింట్లో, ఇది మన లోగో అనుకోండి మనం యూజ్ చేసేది, పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఏమైంది, పెద్దగా వచ్చింది. సైజ్ తగ్గిస్తున్నాను. కానీ ఎప్పుడైనా మీరు ఇలా పెడితే ఒక ప్యాచ్ లాగా ఉంటే చూడడానికి బాగుండదు. ఓకే, సో ఇలా ఉంటే బాగుండదు. సో దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే 2-3 మెథడ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఒకసారి డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ కనుక రిమూవ్ చేయగలిగితే అది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయినట్టుగా నీట్గా కనిపించవచ్చు. కానీ ఆల్రెడీ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మరి ఇక్కడ కూడా డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద డార్క్ బ్యాక్గ్రౌండ్ సరిగా కనపడదు. అటువంటప్పుడు మీరు వైట్ ప్యాచ్ పెట్టుకోవచ్చు. కానీ వైట్ ప్యాచ్ స్క్వేర్ కాకుండా కొంచెం రౌండెడ్ కార్నర్ కానీ లేదంటే ఒక సర్కిల్లో కానీ పెట్టారనుకోండి, కొంచెం చూడడానికి బాగుంటుంది. సో అది మోడిఫికేషన్స్ తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే సూట్ అవుతుందా కాదా అనేది నేను చేసి చూపిస్తాను. సూట్ కాదు, బట్ ఈ ప్రొసీజర్లో మీరు ఏం నేర్చుకుంటారంటే, ఇలా వైట్ లోగో ఏదైనా తెచ్చుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవచ్చు పవర్ పాయింట్ అనేది మీరు నేర్చుకోబోతున్నారు. దీని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలంటే పిక్చర్ ఫార్మాట్. ఇప్పుడు పిక్చర్ ఫార్మాట్ అనేది మామూలుగా మీరు బయట క్లిక్ చేస్తే కనపడదండి. నేను బయట ఏది సెలెక్ట్ చేయలేదు. చూడండి, ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. జస్ట్ బయట ఎక్కడైనా క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ అనేది లేదు, కొత్తగా వచ్చే ట్యాబ్. పిక్చర్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో అప్పుడు మనకి పిక్చర్ ఫార్మాట్ అనేది ట్యాబ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఇది నేను క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఏమవుద్దంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా సింగిల్ కలర్ ఉందనుకోండి, మీరు ఇది వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కలర్ ఇది మల్టిపుల్ కలర్స్తో ఉన్న బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వాడాలనేది. ప్రస్తుతానికి సింగిల్ కలర్లో ఉందనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కలర్ అనే దానికి వెళ్ళండి. కలర్ అనే ఫీచర్లోకి వెళ్ళిపోతే ఈ బటన్లో వెళ్ళిపోతే కింద సెట్ ట్రాన్స్పరెంట్ కలర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐ డ్రాపర్తో, ఇక్కడ ఐ డ్రాపర్ వస్తుంది, ఏ కలర్ని మీరు ట్రాన్స్పరెంట్గా మార్చాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఏమైంది, వెంటనే అదంతా కూడా పోయింది. పోతే మనకు ఎలా వచ్చింది, ఇలా మనకు వచ్చింది. అయితే నేను చెప్పాను కదా, లోరెమ్ ఇప్సమ్ అంటే లోగో టెక్స్ట్ బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి అది మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ మనకు ఈ లోగో అనేది కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. సో అటువంటి సందర్భంలో మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ లోరెమ్ ఇప్సమ్ అనే ఫాంట్ టెక్స్ట్ని మాత్రము మీరు వైట్ చేశారనుకోండి, బాగా కనిపిస్తుంది. ఓకే, మరి అది చూడండి, అది ఒక ఇమేజ్ ఫైల్. టెక్స్ట్ అనుకోండి మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, వైట్ కలర్ పెట్టేసుకుంటాం, అయిపోతుంది. ఇది ఒక ఇమేజ్ ఫైల్. ఇమేజ్ ఫైల్ని మరి వైట్ ఎలా చేయాలి అంటే చేసుకోవచ్చు. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి దీన్ని కొంచెం ఇది కాంప్లికేటెడ్ స్టెప్స్ అని, మీరు రికార్డెడ్ వీడియో ఉంటుంది కాబట్టి పాస్ చేసుకుంటూ మీరు ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను అంటే, సరే దీన్ని తీసుకొచ్చి దీన్ని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని పక్కకు లాగుతున్నాను. ఇలా అంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఒక కాపీ వస్తుంది. సో ఈ కాపీలో మనం ఏం చేస్తామంటే పిక్చర్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాప్లోకి వెళ్ళిపోయి
ఈ కింద పార్ట్ని ఇలా కనబడకుండా చేస్తాం క్రాప్ చేయడం ద్వారా. ఓకే, ఇప్పుడు నేను బయట క్లిక్ చేస్తున్నాను. ఓకే, బయట క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే కొంచెం బయట క్లిక్ కావట్లేదు, ఎందుకంటే అక్కడ స్పేస్ సరిపోవట్లేదు. కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ మీ వైపు తిప్పితే జూమ్ అవుట్ అవుతుంది, అప్పుడు బయట క్లిక్ చేయండి, పోతుంది. ఇప్పుడు ఏమైంది, క్రాప్ కావడం వల్ల ఆ టెక్స్ట్ అనేది పోయింది. సో మళ్ళీ నేను ఇదే పిక్చర్ని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసేసి కరెక్ట్గా దీని మీద పెడతాను. ఎలా పెట్టాలి, ఇక్కడ మీరు ఇలా పెట్టేటప్పుడు ప్లేస్ చేసేటప్పుడు మీకు బౌండరీస్ వస్తాయి. ఆ బౌండరీస్ కనిపిస్తే దాని అర్థం ఏంటంటే కరెక్ట్గా దాని మీద ఉంది అని అర్థం. సో ఇప్పుడు దాని మీదకి ఇంకొక కాపీ వచ్చింది డ్రాగ్ చేయడం ద్వారా. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ క్రాప్ టూల్ తీసుకొని పైన పార్ట్ను కనిపించకుండా చేయాలి. అంటే ఇప్పుడు మనకి 2 పార్ట్స్గా వచ్చేసింది అది ఒకటి. ఓకే, ఇలా. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్ లాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని వైట్ చేయొచ్చు. యాక్చువల్గా వైట్ చేస్తే ఏంటంటే మొత్తం లోగో అంతా వైట్ కనిపిస్తుంది, కానీ నా రిక్వైర్మెంట్ లోగో కలర్స్ ఇలానే ఉండాలి, టెక్స్ట్ మాత్రం వైట్లో ఉంటే బాగా కనిపిస్తుంది అని నేను అనుకుంటే ఎలా చేయొచ్చు అనేది పవర్ పాయింట్లో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జస్ట్ ఈ సపరేట్ పీస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ పిక్చర్ అని ఉంటుంది. ఈ ఫార్మాట్ పిక్చర్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే లాస్ట్ బటన్ పిక్చర్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత పిక్చర్ కరెక్షన్స్ అని ఉంటుంది. పిక్చర్ కరెక్షన్స్, ఇందులో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఈ బ్రైట్నెస్ని మీరు మొత్తం ఇటువైపు తీసుకెళ్లారనుకోండి ఇలా వస్తుంది. కాంట్రాస్ట్ కూడా ఇలా తీసుకెళ్తే ఇలా వస్తుంది. అయితే యాక్చువల్గా ఓకే, మరి ఇది సంథింగ్ రాంగ్, పని చేయట్లేదు. ఏదో ఒక రేంజ్లో మీకు అది కొంచెం కనిపిస్తుంది చూసారా, బ్రైట్నెస్ నేను పెంచినప్పుడు వైట్ రావట్లేదు, కానీ మనకి ఆ కలర్స్ అనేది తేడా అవుతున్నాయి. ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఓకే, సో కొద్దిగా ఇది ప్లే చేద్దాం. మామూలుగా అయితే వైట్ రావాలి, ఈ రేంజ్లో మనకి వైట్గా వస్తుంది చూసారా. సో బ్రైట్నెస్ పెంచినప్పుడు కొంచెం ఇలా పెంచుతూ 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 ఉంటే, మొత్తం పెంచితే రావట్లేదు, కొంచెం 80% ఆ రేంజ్లో మనకు కొద్దిగా వైట్ కనిపిస్తుంది బ్రైట్ చేసినప్పుడు. చూడండి ఇలా. సో ఇలా పెట్టేసుకొని ఆపండి. సో ఇప్పుడు మనకి ఏమైంది, అక్కడ మనకి నీట్గా వైట్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ బౌండరీ ఉంది కదా, బౌండరీ బాగాలేదు కాబట్టి చుట్టూ మీకు ఒక బౌండరీ లాగా కనిపిస్తుంది. దాన్ని క్రాప్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. పిక్చర్ ఫార్మాట్లోకి వెళ్ళి క్రాప్ అని, మనకు టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకే ఉంచుకుందాం, మిగతాది ఇలా క్రాప్ చేసేసుకోవచ్చు ఇలా. అప్పుడు ఆ చుట్టూ అంటే ఆ బ్రైట్నెస్ చేంజ్ చేయడం వల్ల బార్డర్ అనేది ఎక్కువ హైలైట్ అయి కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొద్దిగా బార్డర్ అనేది కనిపిస్తుంది. ఆ బార్డర్ అనేది మనం తీసేద్దాం. ఆ బార్డర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వైట్ బ్యాక్గ్రౌండ్ తీసేసినప్పుడు ఆ ఎడ్జ్లో ఉన్న బ్లాక్ అనేది అలా ఉండిపోయింది. సో ఇలా మనకి వితౌట్ బ్యాక్గ్రౌండ్ లోగో అనేది తయారైంది. సో ఇటువంటి టెక్నిక్స్ మీరు డిజైన్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇది డిలీట్ చేస్తున్నాను, నాకు ఇది అవసరం లేదు. దీన్ని తీసుకొచ్చేసేసి ఇదొక గ్రూప్, ఇదొక ఇమేజ్ లాగుంది, ఇదొక ఇమేజ్ లాగుంది. సో దీన్ని Ctrl+G ప్రెస్ చేస్తే రెండు కలిపి ఒక గ్రూప్ లాగా మారిపోతాయండి. సింపుల్గా తీసుకొచ్చి కార్నర్లో పెట్టండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు లోగోని ఇలా ఈజీగా మాడిఫై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది, అది గమనించండి. అంటే ఈ స్టెప్లో మీరు ఏం నేర్చుకున్నారు, లోగోకి బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంటే వైట్ బ్యాక్గ్రౌండ్ తీసేయడం ఎలా అది నేర్చుకున్నారు. తర్వాత క్రాప్ చేయడం నేర్చుకున్నారు. తర్వాత ఏదైనా లోగో పార్ట్ని వైట్ చేయడం ఎలా, పిఎన్జి ఇమేజ్ లాగా ఉంటే, జేపీజీ ఇమేజ్ లాగా ఉంటే అది నేర్చుకున్నారు. ప్లస్ చిన్న చిన్న టిప్స్ అవి నేర్చుకున్నారు. ఇక్కడ వరకు ఇది అయిపోయిందండి. నెక్స్ట్ చూద్దాం. ఇది మనకు అవసరం లేదు, ఈ స్లైడ్ సెకండ్ స్లైడ్ అనేది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఫాలో అస్ నౌ అని ఉంది. సో ఫాలో అస్ నౌ అంటే ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కానీ అవన్నీ ఉన్నాయనుకోండి. సో అవి ఏం చేస్తారంటే మీరు ఆ ఐడీస్ ఎక్కడైనా ఇస్తే బాగుంటుంది, లేదంటే క్లికబుల్ లాగా చేయాలి. వీటిని క్లికబుల్ లాగా చేస్తే వాళ్ళు క్లిక్ చేసినప్పుడు మీకు ఓపెన్ అవుతాయి. సో దాన్ని ఎలా చేయొచ్చు అనేది మనం చెప్దాం. అయితే ఫాలోవర్స్ నౌ అని చెప్పి అన్నప్పుడు ఇలా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ పెట్టారనుకోండి, మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి మీ కంపెనీ పేరు టైప్ చేస్తే వచ్చే విధంగా మీరు చూసుకోండి. అంటే
మీ కంపెనీ పేరు ఒకటి, ఆ ఐడి ఒకటి పెట్టారనుకోండి, ఇది సెర్చ్ రిజల్ట్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ లెర్నింగ్ ల్యాబ్ అనేది మన యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లో నేను పిఆర్ లెర్నింగ్ ల్యాబ్ రిలేటెడ్ టైటిలే పెట్టాలి. సో అలా పెడితేనే నాకు సెర్చ్ చేసినప్పుడు అక్కడ వస్తుంది. ఓకే, సో అది మీరు గమనించండి. ప్రస్తుతం అయితే అక్కడ ఐకాన్స్ మాత్రమే పెట్టారు. మనం కూడా ఆ ఐకాన్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫాలోస్ నౌ ఉంది. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు. మీ దగ్గర ఓల్డ్ వెర్షన్ ఉందనుకోండి. కొంతమంది చాలా ఓల్డ్ వెర్షన్ 2010, 2007, 2016 కూడా వాడుతుంటారు. సో అటువంటి ఓల్డ్ వెర్షన్స్‌లో ఇప్పుడు నేను చెప్పే కొన్ని ఫీచర్స్ మీకు కనిపించకపోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్‌నెస్ చేంజ్ చేయడం అటువంటివి. ఒకసారి నాకు తర్వాత వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీరు ఏ వెర్షన్ వాడుతున్నారు? మీ కంప్యూటర్‌లో ఏ పవర్ పాయింట్ వెర్షన్ ఉంది? మీరు అది ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి. పవర్ పాయింట్ అని టైప్ చేయండి. ఇలా పవర్ పాయింట్ అది మీకు ఇక్కడ కనబడట్లేదు. ఒక నిమిషం. చూడండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. విండోస్ పక్కన సెర్చ్ బటన్ ఉంటుంది. లేదంటే అక్కడ విండోస్ 10 అయితే అక్కడ కూడా మీకు సెర్చ్ బటన్ ఉంటుంది. పవర్ పాయింట్ అని టైప్ చేయగానే ఇక్కడ వస్తుంది. పవర్ పాయింట్ యాప్ అని ఉంటే అది లేటెస్ట్ వెర్షన్, అంటే మైక్రోసాఫ్ట్ 365 అనేది లేటెస్ట్ వెర్షన్. అందులో పవర్ పాయింట్ అనేది ఇప్పుడు మనం వాడుతున్నాం, నేను వాడేది. సో మీరు గనక ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్లయితే మీకు అక్కడ ఏమని కనిపిస్తుంది? పవర్ పాయింట్ పక్కన ఇయర్ కనిపిస్తుంది. 2016, 2010, 2003, 2007 అలా మీరు ఏదైతే వాడుతుంటారో అది కనిపిస్తుంది. అక్కడ ఏ వెర్షన్ వాడుతున్నారు అనేది నాకు తర్వాత వాట్సాప్‌లో పెట్టండి. నేను దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తాను. మీరు అప్గ్రేడ్ చేసుకోవాలా? అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఆప్షన్స్ ఎలా ఉంటాయి? దాని గురించి నేను తర్వాత మీకు డిస్కస్ చేస్తాను. లేదు ఇంటర్నెట్‌లో మనకు దొరుకుతాయా? లేదంటే బయట కంప్యూటర్ షాప్స్‌లో తీసుకోవచ్చా? దాని గురించి నేను చెప్తానండి. మీరు అంటే ఇది క్లాస్‌లో కాబట్టి అది డిస్కస్ చేయకుండా జస్ట్ మామూలుగా ఈ డిజైనింగ్ రిలేటెడ్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. సాఫ్ట్‌వేర్ గురించి మీరు నాతో వాట్సాప్‌లో చాట్ చేయండి తర్వాత. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ ఓకే, ఇది పెట్టాం. తర్వాత ఫాలో అస్ నౌ అని ఉంది. ఫాలో అస్ నౌ అంటే ఒక టెక్స్ట్ కాబట్టి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది మనం తీసుకుందాం. ఎలా? ఇక్కడికెళ్ళిపోయి ఇన్సెట్‌లోకెళ్ళిపోయి టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఇలా డ్రా చేశారనుకోండి, ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇక్కడ టైప్ చేయాలి. ఫాలో అస్ నౌ. సో ఇది మనకు ఏ కలర్‌లో ఉంది? వైట్ కలర్‌లో ఉండాలి కదా! సో ఇలా సైజ్ తగ్గించుకొని ఇలా కంట్రోల్ ఇ అన్నాను. ఒకసారి క్లిక్ చేసి కంట్రోల్ ఇ అన్నాను. ఇక్కడ వైట్ కలర్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక కార్నర్‌లో పెట్టేస్తాను ఇలా. ఓకే. సో దీని కింద ఇది కావాలంటే బోల్డ్ కూడా చేసుకుంటే కొంచెం బెటర్‌గా కనిపిస్తుంది ఇలా. ఓకే. సో ఇలా మనకి ఒక టెక్స్ట్ అనేది తయారైంది. దీని కింద ఏం పెట్టాలంటే ఇటువంటి ఐకాన్స్ తీసుకొచ్చి పెట్టాలి. మరి ఐకాన్స్ మనం ఇంటర్నెట్‌లో తీసుకొని నీట్‌గా మనకు కావాల్సిన కలర్స్‌లో ఎలా సెట్ చేసుకోవాలి? సైజెస్ ఎలా సెట్ చేయాలనేది మనం రేపటి క్లాస్‌లో డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. ఇప్పుడు ఈ సెషన్ ఎండ్ అవుతుంది. 1 మినిట్ అని చూపిస్తుంది. లెస్ థాన్ 1 మినిట్. బట్ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో పెట్టండి. లేదంటే రేపటి క్లాస్‌లో మీరు జాయిన్ అయితే క్లాస్‌లో డిస్కస్ చేసినా పర్వాలేదు. ఓకే అండి. థాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మనం రేపు కలుద్దాం. వాట్సాప్‌లో డిస్కస్ చేద్దాం. నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.